దొంగది కాదు దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మీ మంత్రులే కదా కట్టర్, అశ్విని వైష్ణవ్ మీ మంత్రే కదా. ఏ మంత్రి అయినా మీ కేంద్ర మంత్రికి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పిన. ఒక్కరోజన్నా నన్ను ఎంబడుండి తీసుకెళ్ళిండా? ఈరోజు గోదావరి జలాలను అనుమతి తెచ్చుకోవడానికి తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ కట్టుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకొని తిరుగుతుండు. ఏందే అని కనుక్కుంటే కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? తెచ్చుకో, తీసుకురా ఇవన్నీ. తుమ్మిడిఎట్టి అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను. నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాల్వ కప్పి గంట పెన్నేరం తొడుగుతాం నీకే. మేము అందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. సీకట్ల వాళ్ళతో గూడి పుటాని చేయకు. ప్రజలేమో అమాయకులు కాదు. ఓసారి అంబర్పేటలో చూపించారు 2014లో కాలేరు వెంకటేశ్వర్ ఏం చేసిండు ఆ రోజు 18లో నువ్వు గిట్లనే చేస్తే. అందుకే ఈనాడు నేను బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు రాజకీయాలు చేద్దాం. ఈ 2 ఏళ్ళు రాత్రి పగళ్ళు పని చేద్దాం, కష్టపడదాం, మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100% నేను అండగా నిలబడతా. నా దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా, అండ్లున్నా ఇండ్లున్నా మనతోనున్నా ఎవరికైనా పనులు చేపించే బాధ్యత నాది. వాళ్ళని ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారు, నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారు.